హోంమంత్రి సహాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ గారు, వారి యొక్క ఆధ్వర్యంలో నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ ఏకతా యాత్రకి విచ్చేసినటువంటి హిందూ బంధువులారా, మిత్రులారా, ఈరోజు దేశమంతా 140 కోట్ల మంది ప్రజలు దేశభక్తితో ఆనందంగా సగర్వంగా తలెత్తేటువంటి సందర్భం కలిగినటువంటి రోజు ఈరోజు రేపు మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సుమారుగా 25కు పైగా దేశాలకి అన్ని పార్టీ యొక్క ప్రతినిధులను పంపించి దేశం చుట్టుపక్కల ఉండేటువంటి ఉగ్రవాదులు, తీవ్రవాదుల గురించి మంతనాలు జరిపేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ప్రభుత్వం, అలాగే సమర్థవంతమైన నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇటువంటి ఒక సౌభాగ్యకరమైనటువంటి స్థితి దేశంలో వస్తుందని మనం ఎప్పుడు ఊహించలే. ఇది 2025. ఇంకొక 10 సంవత్సరాల్లో రాబోయే శతాబ్దం హిందూ శతాబ్దం. మీరందరూ చెప్పండి, ప్రపంచమంతా ఈ రోజున మన వైపు చూస్తున్నటువంటిది. ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు, గాజా యుద్ధం జరుగుతున్నప్పుడు, నిరంతరం యుద్ధాలు జరుగుతున్నటువంటి ఆ 2 స్థితులు చూస్తే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మే 7వ తేదీ, మే 8వ తేదీ, మే 9వ తేదీ, మే 10వ తేదీ 4 రోజుల్లో ఇస్లామాబాద్, పాకిస్తాన్లో 7 చోట్ల ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేసినటువంటి దేశం భారతదేశం. 2కు పైగా విమానాశ్రయాల్ని ధ్వంసం చేసినటువంటి దేశం భారతదేశం. అంతేకాదు సుమారుగా 350-400 కిలోమీటర్ల దూరంలో ఎక్కువ పెట్టినటువంటి క్షిపణులతో మొత్తం పాకిస్తాన్ని ధ్వంసం చేయగలిగేటువంటి అధునాతనమైనటువంటి ఒక వ్యూహాత్మకమైన రక్షణ ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి దేశం భారతదేశం. అందుకే ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. ఏమిటండి 4 రోజులు యుద్ధం చేసి ఎందుకు ఆపేశారు అనుకుంటున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఝలక్ మాత్రమే, ఇది ట్రయల్ మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో ఉగ్రవాదం యొక్క నీరు పడినటువంటి స్థలంలో యుద్ధము ద్వారా మనకు ఆశించేటువంటి, మన చేతిలో ఉండాల్సినటువంటి ఆక్యుపైడ్ కాశ్మీర్ని కూడా మనం తీసుకునేటువంటి పద్ధతిలో మన యొక్క వ్యూహాత్మక రచన సాగుతుంది. మిత్రులారా, మొట్టమొదటిసారిగా భారతదేశంలో గగన తలంలో ఎగిరేటువంటి విమానయానం, అలాగే సముద్ర తలరంగంలో వెలిగేటువంటి నౌకాయానం, అలాగే భూ ఉపరితలం మీద ఉండేటువంటి తలం, ఈ అందరూ కూడా మొట్టమొదటిసారి సమన్వయంతో మన రక్షణ మంత్రి, మన ప్రధానమంత్రి కలిసి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. అందరూ సమన్వయంతో కలిసికట్టుగా మొదటిసారిగా టీం వర్క్ అంటే ఏమిటో ప్రపంచంలో తెలియపరిచినటువంటి దేశం భారతదేశం. మిత్రులారా, మనకు తెలుసు, మన హైదరాబాద్లో మాట్లాడితే హిందువుల మీద కారాలు మిరియాలు నూరేటువంటి ఒక వ్యక్తి సలావుద్దీన్ ఓవైసీ యొక్క కుమారుడు. ఎవరతను? ఎవరాయనే? అసదుద్దీన్ ఓవైసీ. మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని తీటేటువంటి సందర్భాన్ని కల్పించినటువంటి నాయకుడు మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మీరు ఊహించుకోండి, దేశంలో ఉండేటువంటి ఇప్పటి వరకు మనం విమర్శిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా, మన మీద రాళ్లు వేస్తున్నటువంటి వాళ్ళు, మనని పదే ఇబ్బందులు పెడుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ గుండెల్లో దేశభక్తి అంటే ఏంటో, హిందుత్వం అంటే ఏంటో, సరిహద్దులో మన సైనికుల యొక్క పంథా ఏంటో, రక్షణ పాఠవం ఏంటో, ప్రతిభలేంటో ప్రపంచానికి చాటి చెప్పేటువంటి మొట్టమొదటి స్థితి మన దేశంలో చూస్తున్నాం. మిత్రులారా, ఈ 4 రోజుల పాటు జరిగినటువంటి ఈ యుద్ధము ఇది మామూలు యుద్ధము కాదు. ఇది నిజంగా ప్రపంచంలో ఒక వ్యూహాత్మక రక్షణాత్మకమైన యుద్ధం. ఇది ప్రతీకాత్మక, కేవలం శత్రువుతో పడినటువంటి యుద్ధం కాదు. ప్రపంచంలో 4 రోజుల్లో ఏ విధంగా చేయాలో, ఏమి చేయాలో ఇటువంటి యోజనాబద్ధమైనటువంటిది ఎప్పుడు మనం ప్రపంచంలో చూడలేదు. మీరు చూశారా, ఎప్పుడైతే పహల్గాములో మన భారతీయ హిందువులపైన అత్యాచారాలు జరిగినప్పుడు, ఏమండి మతము పేరు చెప్పి పాయింట్లు విప్పి వాళ్ళు ముస్లింలా కాదా అని తెలుసుకునేటువంటి పద్ధతిలో భర్తల్ని చెప్పినప్పుడు, పక్కన భార్యలు రోధిస్తున్నప్పుడు, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకుని మన సైన్య రంగము పాకిస్తాన్కి 15 రోజులు టైం ఇచ్చిందండి. 15 రోజులు. ఆ 15 రోజుల్లో వాళ్ళు యుద్ధానికి తయారు కావచ్చు, వాళ్ళ వ్యూహాలు రక్షణలు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఆ తర్వాత మనం వదిలినటువంటి డ్రోన్లు కావచ్చును, మనం పంపించినటువంటి రఫేల్ విమానాలు కావచ్చును, మనం చేసినటువంటి చక్ర వ్యూహాలు కావచ్చును,
వీటెవరిని కూడా వాళ్ళు ఆపలేకపోయాయి. వాళ్ళు ఇవాళ తుర్కియా దేశం నుంచి 400కు పైగా డ్రోన్లు మన మీద ప్రదర్శించినప్పటికీ మన దేశంలో మొన్ననే అగ్నివీర్ ద్వారా వెళ్ళినటువంటి ఒక 400 మంది 500 మంది వీరులు, సుమారుగా 20 సంవత్సరాల యువకులు ఎక్కడిదక్కడ డ్రోన్లను పగులుకొడుతున్నటువంటి ధ్వంసం చేసినటువంటి స్థితి ఎప్పుడు మనం చూడలేదు మిత్రులారా. అందుకే ప్రపంచమంతా మన యొక్క రక్షణ పాఠవాన్ని ఇవాళ గౌరవిస్తుంది. ప్రపంచమంతా అధునికమైనటువంటి యొక్క రక్షణ పాఠవానికి జేజేలు పలుకుతుంది. భారతదేశం ఇంత అభివృద్ధి సాధించిందా? ఒక ప్రధానమంత్రి యొక్క నేతృత్వంలో మాట్లాడకుండా వ్యూహాత్మకంగా నడిపేటువంటి ఒక ప్రధానమంత్రిని సంయమనంతో ఇవాళ సమాజంలో భారతదేశాన్ని ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడడం కోసం జరుగుతున్న ప్రయత్నం ఇది మిత్రులారా. గత 10 సంవత్సరాలుగా ఇవాళ ఒక సామర్థ్యం కలిగి ధైర్యం కలిగినటువంటి ప్రధానమంత్రి వారు ఉన్నటువంటి స్థిరంలోనే ఇవాళ రాబోయేటువంటి రోజుల్లో వారి యొక్క అనుచరులు, వాళ్ళకు ఉన్నటువంటి సహచరులు, వారి దగ్గర ఉండేటువంటి మిత్రులు, వారి యొక్క అడుగుజాడలో ఉండేటువంటి 140 కోట్ల మంది దేశ ప్రజలందరూ కూడా ఈ దేశం కోసం రక్షణ చేద్దామన్న సంకల్పంతో ఉన్నటువంటి స్థితి. 2025 నుంచి 2047 కోసం ఎదురు చూడండి. రాబోయేటువంటి హిందూ శతాబ్దం మనదైనటువంటి విషయాల్లో అందరూ కూడా సంబరాలు చేసుకోవాల్సిన సంబంధం మిత్రులారా. ప్రపంచంలో ఇవాళ మన సైనిక రంగంలో సుమారుగా 23 లక్షల మంది సైనికులు ఉన్నారు. 12 లక్షల మంది సైనికులు కాపలా కాస్తున్నారు. మీరందరూ మనమంతా మనందరం కూడా థియేటర్లో కూర్చొని 2.5 గంటల సేపు కూర్చొని మనం సినిమా చూస్తున్నామంటే వాళ్ళు నిలబడి సరిహద్దులో కాపలా కాస్తున్నందువలనే కదా అని ఆలోచించండి మిత్రులారా. మన పిల్లలు ఇవాళ బడికెళ్ళి స్కూల్కి వెళ్ళి పాఠాలు చదువుకుంటున్నారు అనుకుంటున్నామే, కానీ ఏ పిల్లల గురించి మనం ఆలోచిస్తున్నామో ఆ పిల్లల తండ్రులు ఆ యొక్క సరిహద్దులో చచ్చిపోతే అనాథమయ్యేటువంటి పిల్లలు ఆ విధంగా ఉన్నటువంటి స్థితిలో మన పిల్లలందరూ కూడా వాళ్ళ బళ్ళల్లో చదువుతున్నారు. ఆ విధంగా ఈ దేశంలో ఉండేటువంటి సైనికులు చచ్చిపోవడం కోసం, ఆత్మహత్య చేసుకోవడం కోసం సరిహద్దులోకి వెళ్ళట్లేదు మిత్రులారా. తెలుసు చావు అనేటువంటిది గ్యారంటీ కాదు, అది రావచ్చు పోవచ్చు. కాబట్టి ఈ చావు పైన, శరీరం పైన, దేహం పైన దృష్టి పెట్టకుండా ఈ దేశం యొక్క రక్షణ కోసం పాటుపడేటువంటి సైనికుల యొక్క మనోబలాన్ని పెంచేటువంటి పద్ధతిలో ఇవాళ భారతదేశంలో సుమారుగా 23 లక్షల మంది ఈ దేశంలో పనిచేస్తున్నారు. మిత్రులారా, ఈ దేశంలో ఈ రోజున మనము హిందుత్వం గురించి మాట్లాడుతున్నామో, హిందుత్వం అంటే అది మతము కాదు, ఉన్మాదం కాదు. ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరి మనసుల్లో ఒక విశ్వాసాన్ని కలిగించేటువంటి స్థితి. ప్రపంచంలో ఒక దేశం ఉంది, దాని పేరు ఇండోనేషియా దేశంలో సుమారుగా అందరూ 99% ముస్లింలు ఉంటారు. ఒక రోజున పాకిస్తాన్ యొక్క అధ్యక్షుడు ఇండోనేషియాకి వెళ్ళినప్పుడు ఆ ఇండోనేషియాలో పెరేడ్ గ్రౌండ్ లో పాల్గొంటున్నప్పుడు ఆ పెరేడ్ గ్రౌండ్ లో నిలువెత్తు హనుమంతుని విగ్రహం కనిపించింది. ఆశ్చర్యపోయారు. ఎవరింటికి వెళ్ళినా అక్కడ ఉండేటువంటి చోట పాకిస్తాన్ యొక్క అధ్యక్షుడు ఎక్కడికి వెళ్ళాడు? పాకిస్తాన్ అధ్యక్షుడు ఆ ఇండోనేషియా అధ్యక్షుని యొక్క ఆఫీస్కి వెళ్ళాడు. అలాగే ప్రధానమంత్రి యొక్క ఆఫీస్కి వెళ్ళాడు. ఎవరి ఫోటోలు ఉన్నాయి? అక్కడ రాముడి ఫోటోలు ఉన్నాయి, రామ లక్ష్మణ సీతల యొక్క ఫోటోలు ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు. నేను ముస్లింని, నువ్వు ముస్లింవి, కానీ నువ్వు రాముడిని ఎందుకు పెట్టుకున్నావు? పెరేడ్ గ్రౌండ్ లో ఈ ఆంజనేయ యొక్క విగ్రహాన్ని ఎందుకు పెట్టావు అని అడిగారు. అప్పుడు ఇండోనేషియా అధ్యక్షుడు ఏం చెప్పాడంటే, మేము గతంలో ముస్లింలం, తర్వాత మేము గతంలో అంతకుముందు హిందువులం, తర్వాత మేము ముస్లింలుగా మారి మేము అంతకుముందు దేవాలయాలకు వెళ్ళే వాళ్ళం, తర్వాత నమాజ్ చేశాం, మేము మతం మారాం, కానీ రాముడిని మార్చుకోలేదు, మేము ఆంజనేయుని మార్చుకోలేదు. కాబట్టి ఆంజనేయుడు రాముడు అంటే ఉన్మాదం కాదు సుమా. ఈ దేశంలో కుటుంబాలు ఎలా ఉండాలనేటువంటి విషయం, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడం కోసం, సేవ చేయడం కోసం ఒక రామ బంటుగా ఉండేటువంటి దూత, అతి శక్తివంతుడు, బలవంతుడు, బుద్ధిమంతుడు, అలాంటి వ్యక్తి ఇవాళ మనకి కనిపించేటువంటి మహానుభావుడు బజరంగ బలి ఎవరైతే హనుమంతుడు ఉన్నాడో ఆ హనుమంతుని యొక్క దాసులు మనమంతా. ఆ రామ బంటుని, హనుమంతాన్ని మీ పేరు మీరెవరు పరిచయం అడిగితే ఏం చెప్తాడు? హనుమంతుడు. నేను హనుమంతుడు అని చెప్పాడు, రామబంటు అని చెప్తాడు. ఇవాళ మనం అదే చెప్తున్నాం. మీరెవరు? మేము భారతీయులం, మేము భారత మాత యొక్క బిడ్డలం, మేమంతా. మేము ఇంటి దగ్గర మాత్రమే కులాన్ని పెట్టుకొని బయటకు వస్తే హిందువులుగా చెప్పేటువంటి హిందువులం మేమంతా అనేటువంటి ఈ రకమైనటువంటి పద్ధతిలో 140 కోట్ల మంది ప్రజలు ఇవాళ సమాజంలో పనిచేస్తున్న దృశ్యాలు మిత్రులారా. అందుకోసమే మనం అందరం రాబోయేటువంటి రోజుల్లో ఇది హిందూ ఏకతా యాత్ర. హిందూ ఏకతా యాత్ర ప్రపంచంలో ఏకత అంటే ఏంటి? ప్రపంచంలో ఆఫ్రికా ఖండంలో ఎన్ని రకాల వృక్షాలు, పశువులు, పక్షులు ఉంటాయో, వైవిధ్యాలు ఉంటాయో, భారతదేశంలో మనుషుల మధ్య వివక్షలు ఉంటాయి, మనుషుల మధ్య అసమానతలు ఉంటాయి, మనుషుల మధ్య సుమారుగా సమాజంలో ఉండే భేదభావాలు ఉంటాయి. కానీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశంలో భారత మాతాకి అంటే ఏమంటారండి? అందరూ జై అని పలుకుతారు. ఒకసారి చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. భిన్నత్వంలో ఏకత్వాన్ని నిర్మాణం చేసిన దేశం భారతదేశం. ఈ దేశం ఉన్నప్పుడు, ఈ దేశం పుట్టినప్పుడు, వేదాలు ఆవిర్భవించినప్పుడు దేశంలో ఇస్లాం లేదు సుమా.
క్రైస్తవం లేదు సుమా. అవన్నీ కూడా 2000 సంవత్సరాల క్రితం, 1500 సంవత్సరాల క్రితం ప్రపంచంలో వచ్చాయి. కానీ మీకు తెలిసిన ఎటువంటి భూమి ఇది? సుమారుగా 10-15 లక్షల సంవత్సరాల క్రితం రాముడు నడియాడిన భూమి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.